యునో నాకు నోటు దోల కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను తప్ప ద మీడియా సక్స్ రైట్ నౌ. చెత్త చెదారం అయిపోయింది. సో ఏది చెప్తే ఎలా ఇప్పుడు మీరు ఎలా కట్ చేస్తారో కూడా నాకు తెలుసు ఈ ట్రైలర్ని, బికాజ్ యూ వాంట్ వ్యూస్. మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. హౌ ఆర్ యూ బీయింగ్ ఫేర్ ఆన్ మీ దెన్? So what do you think about Pawan Kalyan here coming in politics and doing? Young people coming to politics question the seasoned politicians and say ఇది తప్పు ఇది రైట్ అని. సో ఊరికే అన్నీ మనం సంపాదించుకున్నాం కదా, మనం ఉన్నాం కదా అని లేకుండా. So what do you think? What is your take on Rajinikanth sir coming into politics or Kamal Hassan? Tamil Nadu politics is like chattakuppa. I don't want to talk about it. Inte janalaki, you know, a woman man ruled them. They couldn't lift their eyes to look at them. ఆవిడనే చీరలు బట్టి లాగారు. రీసెంట్గా మన విష్ణు కూడా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నా అన్నారు. సో డూ యూ ఆల్సో సపోర్ట్ యువర్ బ్రదర్ అండ్ సపోర్ట్ హిందుత్వ? వాట్ ఈస్ యువర్ పొలిటికల్ టేక్? తను లేస్తే జై శ్రీరామ్ అంటాడు, కూర్చుంటే జై శ్రీరామ్ అంటాడు. ఈ క్యాస్ట్ పాలిటిక్స్, ఈ రిలీజియన్ పాలిటిక్స్ జరుగుతున్నందువల్లే మనం ఇంత సపరేట్ అయిపోతున్నాం. సో మీ ఒపీనియన్లో ఎలాంటి తప్పులు చేస్తున్నాయి ఇప్పుడున్న టీడీపీ ఆర్ టీఆర్ఎస్ ఆర్ ఎనీ పార్టీ? We all supported for united, united Andhra, united states అని, బికాజ్ విడిపోవడం ఇష్టం లేక. ఇందాకే మీరు చెప్పారు వల్గర్ మూవీస్ వస్తే ఆమని ఐ డోంట్ వాంట్ దాట్ అన్నట్టు. సో బీట్ అర్జున్ రెడ్డి ఆర్ RX100 ఇట్లాంటి మూవీస్ ఇస్ నాట్ ఎ వల్గర్ ఫిల్మ్. కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమా గురించి అలాంటి సినిమాలు నాకు వద్దు కూడా. యునో సెయింగ్ విమెన్ ఆర్ బ్యాడ్, విమెన్ ఆర్ దిస్. సినిమా ఆడుతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ఫ్యాంటాస్టిక్. బట్ సో ఏపీకి అన్యాయం జరుగుతుందని చాలామంది ఫీల్ అవుతున్నారు, కానీ ఓపెన్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్, నోబడీ ఈస్ కమెంటింగ్ ఆర్ రైజింగ్ ఎనీ ఇష్యూ అబౌట్ ఇట్. వై షుడ్ దే? మాకేమైనా కష్టం అయితే పాలిటిషియన్స్ వచ్చేసి ఏమైనా చేస్తున్నారా? మాకు అన్యాయం జరిగితే మొన్న చెత్త 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 అంతా జరిగింది. ఏ పాలిటిషియన్ వచ్చి మాట్లాడాడండి మా గురించి? సో డూ యూ థింక్ ఇదే రీజన్ వల్ల మీ మీద ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి? బికాజ్ యు ఆర్ అన్ అచీవర్, బికాజ్ యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్. సో డూ యూ థింక్ ట్రోలర్స్ ఆర్ జెలస్ ఆఫ్ యూ? ప్రతి మురిగే కుక్కకి వెనక్కి తిరిగి చూస్తే నేను ముందుకు వెళ్ళలేను, రైట్? ఆర్ యు అ ఫెమినిస్ట్? అదేదో సామెత ఉంటుంది చూడు, మీరు చేస్తే శృంగారం, ఇంకొకరు చేస్తే ఇంకేదో అని. సినిమాలో లెస్బియన్ రొమాన్స్ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం కనిపిస్తుంది. సో వాట్ యూ థింక్? ఏం క్లియర్ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? వాట్ ఈస్ రాంగ్ విత్ లెస్బియన్ లవ్? నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ రాంగ్ విత్ లెస్బియన్? సో శ్రీరెడ్డి గురించి వాట్ ఈజ్ యువర్ టేక్? అండ్ దీని గురించి ప్రెస్ క్లబ్లో తను రావడం కానీ ఆ తర్వాత మీరు ఇండైరెక్ట్గా ఏమైనా హింట్ ఇచ్చారు అని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, బికాజ్ యూ అలవింగ్ హర్ ఇన్ ద ఫిల్మ్ ఛాంబర్. మేము ఏం జరగట్లేదో నేర్చుకున్నాం దానివల్ల యాజ్ ఉమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, అండ్ వీఆర్ డూయింగ్ వాట్ వీ నీడ్ టు డూ. చేసిందల్లా టామ్ చేయడం నాకు ఇష్టం లేదు, పని జరగాలి. డిస్గస్టింగ్, మొహం మీద పీక్ కొట్టాలనిపిస్తుంది. యాందరో మీ మగాళ్ళలో అంత ఎర్రవిగిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ళు పోకడాలు చూసి ఆడవడం తప్ప. హ్యాపీ తెలుగు సినిమాలో చాలా డిఫరెంట్ పర్సనాలిటీ. ఆమె కనిపించిందంటే అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటారు. షీ ఈజ్ అన్ అచీవర్ అండ్ అమేజింగ్ పర్సనాలిటీ. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లక్ష్మి మంచు. లెట్స్ టాక్ టు హర్. Hello. Hi Kajal. How are you? Fabulous. So cinema చూసాను అన్నావు నువ్వు? Yes, I've seen the movie and your performance is like mind-boggling. Really? Yes. First half కొంచెం స్లోగా అనిపించింది, but towards the end it was very very interesting. So what is your experience? మీ experience ఎలా ఉండింది while shooting? Oh, it was very confusing because మీరు చూసేసరికి all the CG is in place, the music is in place, the storyline is all in one way. మాకు షూట్ చేసేటప్పుడు ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి. సో I don't know how much of the pain I should have, that kind of
a process, right, for the character. So it was very confusing, but it was one of the most amazing experiences working as Diksha. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. సో హౌ డూ యూ థింక్ డైరెక్టర్ హ్యాస్ పుల్డ్ ఆఫ్ I think he did a fantastic job. I'm very proud of the film we made. I'm proud of the message that we sent. Pre-release, we didn't talk much about what happens in the film, anmata. But I think it's a very, very important film for today's day and age. అన్నిటికీ చేతులకి సంఖ్యలు వేసేసి కట్టేస్తా ఉంటే కాదు, you can push and move and do what is right for you. And so I'm very, very happy with it. ఎస్. సో సినిమా చేస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా ఉండింది, కానీ ఒకసారి సీజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత మీరు సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేను థియేటర్లోనే, అంటే ప్రివ్యూ థియేటర్లోనే 4 times చూశాను నేను. ఈరోజు 5th time, ఐ మీన్ ఎడిట్ సూట్లో ఎన్నిసార్లు చూసామో మాకే గుర్తులేదు. సమ్టైమ్స్ యూ లూజ్ పర్స్పెక్టివ్ అన్నిసార్లు చూసినప్పుడు. సో ఈరోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు ప్రసాద్స్లో ఆ బిగ్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్, ఎస్, వీవ్ డన్ దిస్. సో ఆర్ యూ అ ఫెమినిస్ట్? No. I don't think we are above men, or we are better, definitely. But I think in today's world you have to be a feminist because of how the world is treating us. But I believe, just treat me like you treat a man. I am better, like a woman, a lady, మీరు చేయగలిగింది, మీరు అంటే the men, మీరు చేయగలిగింది, don't deny us. If you're doing it, it should be allowed for us also. మీరు చేస్తే అదేదో సామెత ఉంటుంది చూడు, మీరు చేస్తే శృంగారం, ఇంకొకరు చేస్తే ఇంకేదో అని, అలా మాట్లాడద్దు అంటాను అంతే. సో సినిమాలో కూడా విమెన్ గురించి ఒక మెసేజ్ ఉంది, అండ్ రీసెంట్గా కూడా మీరు చాలా ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టి అండ్ యూ హ్యావ్ బీన్ రియాక్టింగ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో వాట్ డూ యూ థింక్, అసలు ఏం జరుగుతుంది? ఇదేం కొత్తగా ఏం జరగట్లేదండి. భూమి పుట్టినప్పటి నుంచి ఏదో ఫైట్ జరుగుతూనే ఉంది. when men realized women are stronger than them, they physically suppressed women అనిపిస్తుంది నాకు. So we are mentally stronger. You ask any man, any married man, he'll say that to run a household, to take care of everything is not easy. I'm not saying men have it easy. నెల తిరిగేసరికి వాళ్ళ జీతం వాళ్ళు పెట్టాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళే చూసుకోవాలి. ద మెన్ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ టు ప్లే. ఐ లవ్ మెన్. పీపుల్ థింక్ అయ్యో అబ్బాయిలంటే కోపం. నో, అలా ఏం కాదు. సొసైటీ పెట్టే నార్మ్స్ అబౌట్ ఉమెన్ అండ్ మెన్కి ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇట్, అండ్ ఐ థింక్ వీ నీడ్ టు బీ ట్రీటెడ్ ఈక్వలీ. ఏం జరుగుతుంది అంటే దారుణాలే జరుగుతున్నాయి. నేనేం కొత్తగా చెప్పేది కాదు, బట్ వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్వ్స్. మనం మన కోసం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పండి. సో డూ యూ థింక్ ఇదే రీజన్ వల్ల మీ మీద ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి? బికాజ్ యు ఆర్ అన్ అచీవర్, బికాజ్ యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్. సో డూ యూ థింక్ ట్రోలర్స్ ఆర్ జెలస్ ఆఫ్ యూ? No, haters are going to hate. I have my poster in my thing. ప్రతి మురిగే కుక్కకి వెనక్కి తిరిగి చూస్తే నేను ముందుకు వెళ్ళలేను, రైట్? అండ్ వాళ్ళు మొరుగుతున్నారు కదా అని నేను వెనక్కి తిరిగి, మీరు వెనక్కి తిరిగి ఎన్ని ముందడుగులు వేయగలుగుతారు మీరు? యూ క్యాంట్. యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. And only if you're successful, they'll troll about you, no? If you're a nobody, nobody gives a crap about you. So if there are so many things happening, then I'm doing something right. సో ఇంతకుముందు మీరు అసలు ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు ఇట్లాంటి గాసిప్స్ పైన, అండ్ మీ మీద ఇట్లాంటి ప్యారడీస్ వచ్చినా స్టోరీస్ వచ్చినా నేను నవ్వుకునేదాన్ని అని చెప్పారు. సో ఈ మధ్య రెస్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వాట్ యూ థింక్? నెవర్. నాకు పర్సనల్గా ఎవరైనా నో, అంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వను నేను. దే ఆర్ నో బడీ. దే ఆర్ మేకింగ్ మనీ ఆన్ మై నేమ్. హూ ఆర్ దే ఫర్ మీ టు గివ్ ఎనీ ఇంపార్టెన్స్? దే ఆర్ స్కమ్. సారీ, I've never reacted to any of that. సో మీ మీద ప్యారడీస్ వచ్చినప్పుడు ఐ లాఫ్ ఎట్ దెమ్ అంటారు కదా. సో మీ మీద మీరు నవ్వుకునే ఎబిలిటీ ఉన్నందుకు యూ కెన్ లాఫ్, అండ్ అలాంటి యాటిట్యూడ్. If a person, especially an artist, if you can't make fun of yourself, you can't grow as an artist. నువ్వు చేసే తప్పులు, you have to find a way to make it right. You know, on a set, so many things go wrong. You should be able to laugh it off and go into the shot immediately. అమ్మో నేను తప్పు చేశాను ఇక్కడ, ఈ డైలాగ్ మర్చిపోయాను, ఓ మై గాడ్ అనుకుంటే యూ కెనాట్.
So I don't really pay that much attention. ఇంతసేపు కూడా దీని గురించి మాట్లాడడం నీ టైం వేస్ట్, అంతకంటే నా టైం వేస్ట్. సో కానీ కొంతమంది స్టార్స్ ఎస్పెషలీ దే విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ ఇట్. వాళ్ళు చాలా సీరియస్ అవుతూ ఉంటారు. మీరేమనుకుంటున్నారు, ఎందుకు తీసుకోలేరు? తీసుకొని వాళ్ళు ఎందుకు తీసుకోలేరు? అది వాళ్ళని అడగాలి మీరు. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? అండ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ అగ్రెసివ్లీ పొజెసివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నాకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ జస్ట్ too strenuous to take that much time on bullshit. And what I'm speaking now also, I feel it's bullshit. So we can move on to a different and a next topic which is more relevant to the film. సో హో జాయ్ ఫేస్ టు ఫేస్. Yeah, please. That is what the whole point of this interview is. సినిమాలో లెస్బియన్ రొమాన్స్ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం కనిపిస్తుంది, బట్ టువర్డ్స్ ద ఎండ్ విమెన్ గురించి ఒక మెసేజ్ కూడా ఉంటుంది. సో వాట్ యూ థింక్, ఏం క్లియర్ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? What is wrong with lesbian love? No, I'm asking you, what is wrong with lesbian love? I'm asking what is the perspective of the film? No, when it says the end key, I am trying to understand your question, because in your question itself you're saying lesbian love kanipistundi kaani end lo vere women ki message unni. I have nothing against gay people. మన మైండ్లో ఇది తప్పు రైట్ అని అనుకున్నాం. శిఖండి వాజ్ వాట్ మన పురాణాల్లో, బృహన్నల్లో ఎవరు? And you have to incorporate everybody. A personal choice about a man or a woman choosing to be with a man or a woman is their own prerogative. Now the lesbian scene lantidi unindi endukante that happens in the world. Unnade chupicham manam. Nenu chupichanu kabatti oh my god antaru. You know, because see, that's an interesting question. Nobody's asked me that, because choosing valle adagalutaru. So that is the item song in my movie. You know, you have to give the audience something to tickle them. నేను వెళ్ళి చూసినప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు గోల పెట్టారు థియేటర్లో, బాబో ఏం జరుగుతుంది ఇక్కడ అని. అన్కంఫర్టబుల్ ఫీల్ చేయాలనే పెట్టాం మేము. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బికాస్ షీ హ్యాస్ ఎ వెరీ, తన దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ వస్తుంది దీనికి. ఎన్ని దగ్గరకి వెళ్ళినా షీ ఈస్ ద వన్ హూ గివ్స్ దట్ నేమ్ అల్టిమేట్లీ. ఆ బెదిరింపుతోటో ఉమెన్ టు ఉమెన్ కాన్వర్జేషను, షీ క్యాన్ గో ఇన్ టు అ రూమ్ అండ్ సే సంపేస్తాను, నాకు ఇస్తావా లేదా అని. షీ హ్యాడ్ టు ఆస్క్ అ వే, షీ హ్యాడ్ టు ఫస్ట్ feel the place, you know. So it was very honest approach to the film. That has nothing to do with the message in the end. We are all survivors in some way. If you say I've never been looked bad by a man, I will not believe you. If you say I've never been whistled by a man, I won't believe you. నడుస్తూ ఇలా తాకెళ్ళిపోతూ ఉంటారు. అదేం కిక్ ఉంటుందో మగ ఇలా బ్రష్ చేసుకుంటూ, లైక్ వెన్ యూర్ ఇన్ యూనో ఓల్డ్ సిటీకి వెళ్తాను నేను, ముసుగేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను ఎవరో అని కూడా కాదు, జస్ట్ ఆ రబ్బింగ్, ఇట్స్ డిస్గస్టింగ్. మొహం మీద పీక్ కొట్టాలనిపిస్తుంది. బట్ యూ క్యాన్ కీప్ హిట్టింగ్ ఎవ్రీబడి దట్ డస్ దట్. బట్ వెన్ సంథింగ్ రియలీ బ్యాడ్ హ్యాపెన్స్, డోంట్ కీప్ క్వయట్ అని చెప్పడమే. నువ్వు చిన్న పాప అయినా పర్వాలేదు, నువ్వు ఎంత వయసు వచ్చినా పర్వాలేదు. ఐ థింక్ మన స్కూల్స్లో వీ నీడ్ టు మోర్ టాక్ అబౌట్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్. ఐ డోంట్ నో నీ స్కూల్లో నేర్పించారో లేదో, నా స్కూల్లో కూడా నేర్పించలేదు. నా కూతురికి నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను, తల్లి దిస్ ఈజ్ అ గుడ్ టచ్, దిస్ ఈజ్ అ బ్యాడ్ టచ్. ఓన్లీ అమ్మ కెన్ టచ్ యూ లైక్ దిస్, ఓన్లీ నాన్న కెన్ టచ్ యూ లైక్ దిస్, ఓన్లీ అమ్మమ్మ కెన్. సో యు నో వాట్ ఐ మీన్. అవగాహన లేక we think any touch is good touch or any touch is bad touch. Holding hand is not a bad touch. Hugging somebody is not a bad touch. But the way it's done, we have to educate our people. And especially when I'm in the position of power and people listening to me, I have to take that responsibility. No, ekkado oka daggara మేము సైతం లాంటి షోలు చేసి నేను ఇప్పుడు కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్న సినిమా గురించి, అలాంటి సినిమాలు నాకు వద్దు కూడా. యునో సేయింగ్ women are bad, women are this. సినిమా ఆడుతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ఫ్యాంటాస్టిక్. బట్ ఐ విల్ నాట్ మేక్ అ ఫిల్మ్ లైక్ దట్. మై కాన్షియన్స్ ఇస్ బిగర్. పెళ్లి చూపులు ఆడింది కదా, ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది కదా, క్షణం ఆడింది కదా, మహానాట ఆడింది కదా. I'm looking at the independent film. I will take those as examples, not the vulgar films that are coming out, and I don't want to be in that propaganda at all. So what do you think a woman, if she is subjected to something like this, she have to hit back or punish cheyala or sitting down quietly? Yeah, punish cheyala or sit down quietly? Because me movie lo you have to punish. No, forget about movie.
ఇన్ లైఫ్ నిన్ను వచ్చి నీ షర్ట్ లోపల ఒకటి చేయి పెడితే కూర్చొని యూ విల్ కీప్ క్వైట్, దెన్ నో ఉమెన్ షుడ్ టేక్ దాట్. You have to, nee self-respect ni, you should be able to handle it, right? So, absolutely not. సో ఇందాకే మీరు చెప్పారు వల్గర్ మూవీస్ వస్తే ఆమని ఐ డోంట్ వాంట్ దాట్ అన్నట్టు. సో బీట్ అర్జున్ రెడ్డి ఆర్ RX-100. No, Arjun Reddy is not a vulgar film. It's a very real cult film, I'll tell you. Then Pulp Fiction becomes a vulgar film, you know, Quentin Tarantino. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ వల్గర్ ఫిల్మ్స్. ఇట్లాంటి ఫిల్మ్స్ వచ్చాయి అండ్ దే ఆర్ బోల్డ్ ఫిల్మ్స్, బోల్డ్ కంటెంట్ని చూపించారు. సో తెలుగు ఫిల్మ్స్లో సెక్షువాలిటీ మారుతుందా ఆర్ ఇంకా చూపించాలా? There is nothing wrong with sexuality. The wrong is about vulgarity. Okay? So, మీరు చెప్పిన రెండో సినిమాలో చాలా అవి ఉన్నాయి అని విన్నాను నేను. సో నేను చూడలేదు, సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. అర్జున్ రెడ్డి చూశాను అండ్ ఐ లవ్డ్ ఇట్. And I saw it again in Amazon Prime without any of the cuts because it was a real emotion, real idi. Mano aa padalu in life, we use it all the time. And, you know, and it's an eccentric guy. Nuvu neenu okelaga kaadu. So they showed another guy's character and I really liked that film. So there is a big difference between sexuality and vulgarity in my opinion. సో తెలుగు సినిమాల్లో ఇట్లాంటి మూవీస్ రావాలా ఆర్ వీరేది వెడ్డింగ్ లాంటి సినిమాలు రావాలా తెలుగులో? వీరేది వెడ్డింగ్ చూడలేదు నేను. ఐ నో హౌ బ్యాడ్. నో, రకుల్ నేను మేమిద్దరం కలిసి వెళ్ళాలి, రకుల్ నేను నీరజ శ్వేత మేమందరం వెళ్ళాలనుకున్నాము. నెవర్ హ్యాపెండ్. మా బిజీలో ఉండి వీ కుడెంట్ జస్ట్ డూ ఇట్. ఓకే, సో తెలుగు సినిమాల్లో ఇంకా సెక్షువాలిటీ ఇంకా పెంచాలి ఆర్ చూపించాలి ఆర్ వాట్ ఈస్ యువర్ టేక్? No, I think you need to make good films. Why would you even think about sexuality? No way. You just need to make good movies that thought-provoke you and push your boundaries. Okay, artist's job is to push your mind as an audience mind to blur the lines of right and wrong and make you the person to decide ఏది కరెక్ట్ ఏది తప్పు అని. So no way, I don't think about ఇది sexuality ఉందా సినిమాకి. No. ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టమైన పని. అండ్ అలాంటి టైంలో ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో రావడం మీరు సాహసం చేశాను అని ఫీల్ అవుతున్నారా? ఈరోజు సెల్ఫీ కూడా తీసుకున్నాను వాళ్ళతోటి. ఫాదర్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ ముగ్గురు వచ్చారు సినిమాకి టు సీ దిస్ ఫిల్మ్. సో ఐ థింక్ మై ఇమేజ్ హ్యాస్ దట్ టు బ్రింగ్ every kind of person into the theatre. మిషన్ అకంప్లిష్డ్. Not yet. Let's see how this weekend goes. I have mission accomplished in delivering a great movie and people appreciating that movie. So yeah, in that way I'm very, very happy. ఇందాక మనం మీరు మహానటి అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సో మహానటి సినిమాలో నిర్వాణని యాక్ట్ చేయిద్దామని అనుకున్నారట అప్పట్లో? Of course. చిన్నపిల్ల రోల్ ఉంది అంటే I was like swaps, you know. She said నా కూతురు మరీ చిన్నపిల్ల, you know. But I said పాకేదున్నా ఏదో చేస్తుంది. I wanted her to be a part of that film. I have mad respect for Swapna and Priyanka and for the movies that they make. I want them to succeed in everything that they do, even more. Yavade Subramanyam మామూలు సినిమా కాదు అది. ఆ ఎఫర్ట్ పెట్టడం కూడా మామూలుది కాదు. సో ఐఎమ్ జస్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మూవీస్ దట్ దే మేక్. సో మహానటి కాబట్టి యాక్ట్ చేద్దాం అనుకున్నారా ఆర్ యూ వాంటెడ్ నిర్వాణ టు కమ్ ఇన్ టు మూవీస్? మహానటి కాబట్టి. అండ్ who am I to want Nivi to do what? She's free to do what she wants. But మహానటి కాబట్టి I wanted her to be a part of that film. Daddy was in it. Some really incredible people were in it. So I said, yeah, that's how you should. That is the reason. But not that I want her to come into movies. Oh God, no, please. She's so cute and we want to know more about her. So how is her accent? Telugu మాట్లాడుతుందా? మీలాగే accent తో మాట్లాడుతుందా? How is? No, తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. హిందీ తనకి ఏదో మాట్లాడుతుంది, అది హిందీ అంటుంది. కానీ తమిళ్ అర్థం చేసుకుంటుంది కానీ మాట్లాడడానికి సిగ్గుపడుతుంది అనమాట. షీ స్పీక్స్ ఇంగ్లీష్. నాతో ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేను తనతో ఓన్లీ తెలుగులో మాట్లాడతాను. తను నాతో ఓన్లీ ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వై. మిగతా వాళ్ళందరితో తెలుగులో మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఇప్పుడే ల్యాండ్ అయ్యారంటే తిరుపతి నుంచి. ఫోన్ వచ్చింది, పాపని పంపించు. నాన్న ఫ్రైడే మై టైమ్ నో. సో ద గ్రేటెస్ట్ జాయ్ ఐ హ్యావ్ ఇస్ సీయింగ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. సో ఎక్కువ టైం ఫ్యామిలీ టైం ఎక్కడ మీరు స్పెండ్ చేస్తారు?
డాడీ ఊర్లో ఉంటే మేమందరం కలిసి శంషాబాద్ వెళ్తాం డాడీ ఇంటికి. సో ఇఫ్ ఈజ్ ఇన్ టౌన్, మా మమ్మీ వండే వంట అసలు ఆహాహా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సండే విత్ మై డాడీ. మీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ ఆల్మోస్ట్ అవుట్ స్పోకెన్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ పైన కానీ పొలిటికల్ టేక్ తీసుకోవాలనుకున్నా కానీ ఎప్పుడు వెనకాడరు. అండ్ రీసెంట్గా మన విష్ణు కూడా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నా అన్నారు. సో డూ యూ ఆల్సో సపోర్ట్ యువర్ బ్రదర్ అండ్ సపోర్ట్ హిందుత్వ? వాట్ ఈస్ యువర్ పొలిటికల్ టేక్? Hindutva is Vishnu's opinion, Andy. I believe in humanity. I know Vishnu is very, very strong in his views. He's a big Ram Bhakt. You know, for tanu leste Jai Shri Ram antadu, కూర్చుంటే Jai Shri Ram antadu. So I don't know from what angle he is speaking, but I believe in humanity. I know in politics also, you have to treat them all equally. ఈ caste politics, ఈ religion politics జరుగుతున్నందువల్లే మనం ఇంత సపరేట్ అయిపోతున్నాం. ఒక ఆర్టిస్ట్గా నువ్వు ఒక హిందూ కాబట్టి వచ్చిన సినిమా చూడడం, ఐఎమ్ ముస్లిం కాబట్టి వచ్చిన సినిమా చూడడం ఉండదు. ఒక ఆర్టిస్ట్ని అన్ని రకాల మంది ప్రేమిస్తారు. సో హౌ కెన్ ఐ టర్న్ అరౌండ్ అండ్ సే ఐ ఓన్లీ లైక్ దిస్? ఐ క్యాంట్. దట్ ఈస్ జస్ట్ మీ పర్సనలీ. సో మనం పాలిటిక్స్ గురించి రోజు న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము. ఎనీ పొలిటికల్ పార్టీ తీసుకుంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. సో మీ ఒపీనియన్లో ఎలాంటి తప్పులు చేస్తున్నాయి ఇప్పుడున్న టీడీపీ ఆర్ టీఆర్ఎస్ ఆర్ ఎనీ పార్టీ, ఇప్పుడున్న పాలిటీషియన్స్ ఎలాంటి తప్పులు చేస్తున్నారు అంటారు? వాళ్ళు తప్పులు చేస్తే నేను ఎందుకు చెప్పేది? నా సినిమాల గురించి అడగండి. బికాజ్ యూ రెస్పాండ్ టు ఆల్ ద I am very politically inclined because you should be. Everybody watching this should be. They are ruling us. They are our leaders. ఒక రోడ్ వేసినా, ఒక బ్రిడ్జ్ కట్టినా అది కరెక్ట్ అని చెప్పాలి, తప్పు అని చెప్పాలి. I think TRS is doing a fantastic job in the way. We all supported for united, united Andhra, united states ani, because vidipovam ishtam leka. But ippudu whatever the reason may be, once the government took that decision, look at the fantastic work that they are doing. తప్పులు అందరూ చేస్తారు. నువ్వు చేస్తావు కాజల్, పొద్దున్న లేసి నేను చేస్తాను తప్పులు. ఆ తప్పుల్ని భూతద్దంలో చూపించడం మన పని అయిపోయింది తప్ప మంచిని కూడా చూపించడం ఈజ్ ఇంపార్టెంట్, ఐ ఫీల్. సో ఐ థింక్ దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఇట్స్ very unfair what is happening with AP and the way they are being treated. It's not fair. And but again, it's a political game. వాళ్ళు ఎలా ఆడుతున్నారో, ఎందుకు ఆడుతున్నారో, we don't know. I can only question them as a citizen, as a voter. Now, inside politics, I don't know. And I'm not interested in that. సో ఏపీకి అన్యాయం జరుగుతుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఓపెన్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్టార్స్, పెద్ద స్టార్స్, నోబడీ ఈస్ కమెంటింగ్ ఆర్ రైజింగ్ ఎనీ ఇష్యూ అబౌట్ ఇట్. Why should they? మాకేమైనా కష్టం అయితే పాలిటిషియన్స్ వచ్చేసి ఏమైనా చేస్తున్నారా మాకు? ఏదైనా పాలిటిషియన్స్ కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది మేమే. ఒక హుడ్ జరిగిన, ఒక ఎక్కడో వరదలు వచ్చిన, ఎర్త్ క్వేక్ వచ్చిన, ఎవరికైనా మనీ రేజ్ చేయాలన్నా, ఫర్ వాళ్ళ పొలిటికల్ క్యాంపెయిన్స్ కన్నా మేము ముందుంటాం. మాకు అన్యాయం జరిగితే మొన్న చెత్త అంతా జరిగింది. ఏ పాలిటిషియన్ వచ్చి మాట్లాడాడండి మా గురించి? సో మేము వెళ్ళి మాట్లాడితే we become bad. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సత్యరాజ్ గారు ఏదో ఒక కామెంట్ పాస్ చేశారని బాహుబలి కర్ణాటకలో రిలీజ్ చేయనివ్వలేదు. వై షుడ్ వీ మెస్ విత్ అవర్ లైఫ్స్? నాకు నోటు దోల కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను తప్ప, బికాజ్ ఐఎమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్. ఐ టాక్ అబౌట్ అమెరికన్ పాలిటిక్స్, ఐ టాక్ అబౌట్ బ్రిటిష్ పాలిటిక్స్. నాకు ఇంట్రెస్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బెటర్మెంట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ జస్ట్ మై ఊరు. సో అది నా ఇంట్రెస్ట్ పరంగా చెప్తున్నాను. ఎవ్వరూ వచ్చి చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇట్స్ నాట్ ఆ ప్రెరోగేటివ్. నేను అన్యాయం జరిగిందని నేను చెప్తున్నాను. చెప్తే ఓ బాధ, చెప్పకపోతే ఓ బాధ. So each to their own, Andy. So I don't think they should, because even if they do, no, you don't give the right support. The media sucks right now. చదారం అయిపోయింది. సో ఏది చెప్తే ఎలా ఇప్పుడు మీరు ఎలా కట్ చేస్తారో కూడా నాకు తెలుసు ఈ ట్రైలర్ని, బికాజ్ యూ వాంట్ వ్యూస్.
మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. హౌ ఆర్ యూ బీయింగ్ ఫేర్ ఆన్ మీ దెన్? యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, సో వై షుడ్ ఐ నాట్ థింక్ అబౌట్ మై సెల్ఫ్? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫ్యూచర్లో లక్ష్మీ మంచుని పాలిటీషియన్గా చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హాయిగా ఉన్నాను తల్లి ఇక్కడ. పాలిటీషియన్గా చేరి అంటే ఏం అన్నాను, అనకపోతే ఏమన్నాను, నాకు అవ్వద్దు. నేను ఏం చేయాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చారు. నా పరిధిలో నేను ఏం చేయాలనుకుంటున్నానో అంతకంటే మించే చేస్తున్నాను నేను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ. I don't want to get into something that I don't know, or in that whole game of politics right now. You have a very beautiful heart. You are a very helping in nature. You are very, very helping in nature. So large scale లో నేను చాలా మందికి హెల్ప్ చేయాలి అనుకున్నాను. అందరూ ఇదే అంటున్నారు కాజల్. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్ చెప్తున్నాను. ఇమీడియట్గా అదే క్వశ్చన్ మళ్ళీ. దట్స్ ట్రూ. బట్ ఐ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. నన్ను మీరు పాలిటిక్స్లోకి వస్తున్నారా అని నేను అడగని వాళ్ళు లేరు. నేను ఒక 30 ఇంటర్వ్యూలు చేసుంటాను ఈ వీక్ మినిమం, అట్లీస్ట్. ఎవ్రీబడి ఆస్క్డ్ మీ దట్ క్వశ్చన్, బట్ ఐ హ్యావ్ నెవర్ వన్స్ సెడ్ ఎస్ ఐల్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. బట్ యూ నెవర్ నో వాట్ ద ఫ్యూచర్ లైజ్. రైట్ నౌ నో. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. నన్ను ఇంత పెద్ద పొజిషన్లో పెట్టి మీరు ఒక లీడర్ అవ్వచ్చు, మీరు ఇంతమందికి హెల్ప్ చెయ్యొచ్చు అనే ఒక నమ్మకం నాకు ఇస్తున్నారు చూడండి. that I am grateful. I am so grateful. That's what exactly happened with Rajnikant sir also, because he also, I mean, ఆయన కూడా ఎప్పుడు పాలిటిక్స్లోకి రావద్దు అనుకున్నారు, కానీ ఇప్పుడు he is again coming. I know. Uncle said he's coming and I don't know what he's doing with that. So what do you think? What is your take on Rajnikant sir coming into politics, or Kamal Hassan? I think Rajni uncle is amazing with what he is as a human being. I want the best person to win. And I want God to give him the health, the vigor. Monne chusana Chennai lo, he looks 30 years younger, and I wish him more power. I don't, ipudu Tamil Nadu politics is like Chattakuppa. I don't want to talk about it. So whoever is good for the people, జయలలిత గారు ఉన్నప్పుడు అసలు ఇంతే జనాలకి, a woman, man, ruled them. They couldn't lift their eyes to look at them. ఆవిడనే చీరలు బట్టి లాగారు మన పార్లమెంట్లో. సో those are the leaders that I have to talk about. So let the right person win. Let the good person who can really serve the people win. వ్యక్తిగతంగా I don't want to say రజనీకాంత్ అంకుల్ విన్ అవ్వాలి, కమల్ గారు విన్ అవ్వాలి అని లేదు. Whoever is right for the people should win. So what do you think about Pawan Kalyan here coming in politics and doing different manifestos? I don't know what his manifestos are. I'm sorry. It's okay. But what is your take? Aina politics loki raavadam. It's important more people come into politics, young people come into politics, question the seasoned politicians and say ఇది తప్పు ఇది రైట్ అని. సో ఊరికే అన్నీ మనం సంపాదించుకుందాం కదా, మనం ఉన్నాం కదా అని లేకుండా, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ దట్ హీస్ అవుట్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఆయన పోరాటం ఆయన చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్. ఐ థింక్ మోర్ పీపుల్ షుడ్ కమ్ అవుట్. మనం ఓన్ ఆలోచిస్తే కూడా ఒక టీఆర్ఎస్, వైఎస్ఆర్సిపి, మన తెలుగుదేశం, ఇంకా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఎంఐఎం, 6 మందే ఉన్నాం మనం. There should be more. Now Pawan Kalyan garu, there should be more. So people have a choice to say who's doing right. Ekku mandi unte politicians kuda inka ekku kashtapadaru to prove themselves. Okare idro unte where is the why and where is the party ankuntu I don't think they will really work. So the more people come into politics, I feel they'll feel more compelled to do better for the world. So coming back to your personal life, you are an actor, producer, director, and you have played different roles. And how do you manage it with your family? If you really want to do something in your life, you'll figure out a way to do it. Excuses are lazy people's answers. I love life. I love clothes, I love food, I love people, I love the work that I'll do, I love my family passionately. So when I have all of that, I want to be able to do all of it. Acting, anchoring, direction, producing.
ఈ 4లో మీరు బాగా ఎంజాయ్ చేసి వర్క్ చేసేది ఏది? అన్నీ అఫ్ కోర్స్ చేస్తారు, బట్ విచ్ ఇస్ ద ఫస్ట్ వన్? అన్నీ కష్టపడి చేస్తాను, ప్యాషనెట్గా చేస్తాను. వాట్ ఐ ఎంజాయ్ ద మోస్ట్ ఇస్ యాక్టింగ్. వెళ్ళానా, చేశానా, గుడ్ బై చెప్పాను, వచ్చాను. వాళ్ళు వచ్చాడా టైంకి, ఆ లైట్ వచ్చిందా, వాళ్ళు వచ్చిన ఎక్విప్మెంట్ వచ్చారా, యూనో ఆర్టిస్టులు వచ్చారా, సినిమా అయిందా, ఎడిటింగ్ అయిందా, మ్యూజిక్ అయిందా, అయ్యో రిలీజ్ అయిందా, సెన్సార్ ఏం చెప్తారు, మామూలు టెన్షన్ కాదండి సినిమా. సో that's the feel I have about what I like the most is acting. మేము సైతం లాంటి షో చేయడానికి మిమ్మల్ని ఫస్ట్ అసలు ఏం ఇన్స్పైర్ చేస్తుంది? వాట్ ఇన్స్పైర్డ్ యూ ద మోస్ట్? ఆ ట్రైలర్ చూసాను, హిందీలో మిషన్ సప్నే అని ఉంది. సోనాలి బెంద్రే యూస్ టు హోస్ట్ దట్ షో. వాళ్ళే అప్రోచ్ అయ్యారు నన్ను ఇది చేద్దామని చెప్పి. వాళ్ళ అప్రోచ్ అయిన కొద్ది అప్రోచ్ అయ్యారు. నేను ఆ ట్రైలర్ చూస్తేనే అసలు ఐమ్ డూయింగ్ దిస్ షో. వాట్ అన్ ఆపర్చునిటీ టు రియలీ బ్రింగ్ ఇన్ అండ్ డూ సచ్ గుడ్ వర్క్ ఫర్ సచ్ అమేజింగ్ పీపుల్. సో యా. అండ్ తుమ్హారీ సులు మీరు యూఆర్ డూయింగ్, ఐ మీన్ రీమేక్లో మీరు ఉన్నారు యాజ్ ప్రోగ్రామింగ్ హెడ్ ఇన్ ద రేడియో స్టేషన్. సో జ్యోతికకి మీకు అదే ఫస్ట్ టైం కలవడమా, ఆర్ ముందు నుంచి మీరు జ్యోతిక ఫ్రెండ్సా? We were not friends but acquaintances. Idarki we know each other. Surya is a good friend. So alage telusu tappa not ekkuva, but through this film we became really good friends. How did you break the ice? First asalu ela start ayindi మీ ఇద్దరు ఫ్రెండ్స్? Hello ma'am annanu. What do you mean? You have to respect. No, she's an amazing actor. I'm a big fan of her work as an artist. I was in awe. Our screen presence. Every day I would find something new to be in awe, to appreciate, to compliment her. And it came truly genuinely, and she's a wonderful human being. సో మీ సినిమా గురించి ప్రమోట్ చేయడానికి ఒక వీడియో కూడా ఇచ్చారు. She kick-started my promotions because నేను కూడా లేను ఇక్కడ. So I had to think of creative ways. See, ఇప్పుడు I'm here physically to do interview. But నేను వచ్చింది last week. I was shooting for 20 days in Chennai. And మేము అనుకున్నాం 20th release అని. So it was like sudden, right? So I had to start making the noise, and what better way? And Jyotika was just too generous to do that for me. You are a very good friend to so many heroines. చూస్తున్నాం రకుల్ ప్రీత్తో you hang out a lot. ఇంతకు ముందు తాప్సీతో you used to hang out a lot. Are you still in touch with Taapsee? Yeah, every other week or day. Yeah, yesterday only she sent me her. She's in Scotland shooting, so she sent me her video anamata for promotions. Rakul is shooting in London. She sent me her thing. So everybody has sent and done things. సో శ్రీరెడ్డి గురించి వాట్ ఈస్ యువర్ టేక్? అసలు కాస్టింగ్ కౌచ్ గురించి చిన్న హీరోయిన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు, పెద్ద హీరోస్ ఆర్ పెద్ద హీరోయిన్స్ ఎందుకు మాట్లాడట్లేదు? అది వాళ్ళని అడగాలండి మీరు. ఐ డోంట్ నో. సో అన్యాయం జరిగితే మాట్లాడాలి, కరెక్ట్. సో వై సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ అండ్ వై అదర్స్ ఆర్ నాట్ టాకింగ్ ఈజ్ నాట్ మై ప్రెరోగేటివ్, అండ్ ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆన్ ద ఇష్యూ దట్ యూ జస్ట్ టాక్డ్. మేము ఏం జరగట్లేదో నేర్చుకున్నాం దానివల్ల యాజ్ ఉమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, అండ్ వీఆర్ డూయింగ్ వాట్ వీ నీడ్ టు డూ. చేసిందల్లా టామ్ చేయడం నాకు ఇష్టం లేదు. పని జరగాలి, వచ్చి మాట్లాడడం కాదు. So that work, we and a few other women together are putting a mandate together how to address these issues. సో ఫైనల్గా మీ మూవీ గురించి మీరు ఏం చెప్తారు? It is a very heartwarming feeling today right now. నేను చెప్పడం కాదండి, మీరే రివ్యూస్ చదవండి, చదివి వెళ్ళి చూడండి. అండ్ యాక్చువల్లీ డోంట్ జస్ట్ 3 points of 3.5 అదొకటే చూడండి, కథ చదవకండి. గో ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద థియేటర్స్ నియర్ యూ. ఇట్ ఈస్ I promise it will not disappoint you. There's going to be so many things that will touch you, move you, inspire you, make you think. And na kosam me kaakunda, it is Shrikant, the police officer, Darshi who plays the constable, Adarsh, and Raghu Dikshit garu music, and my Vijay's direction. So please come and bless us with your views.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసినందుకు. లాస్ట్గా మనం బాయ్ బాయ్ చెప్పేసే ముందు వీ లవ్ యువర్ సింగింగ్ టు. మేము సైతం సాంగ్ పాడినా, దొంగాట పాట పాడినా. సో ఇప్పుడు కూడా లెట్స్ ఎండ్ దిస్ షో విత్ అ సాంగ్. నా వల్ల కాదే. యు ఆర్ ద ఆర్జే, యూ సిట్ అండ్ సింగ్. ఐఎమ్ ద యాక్టర్, ఐ విల్ యాక్ట్. నాకు సింగింగ్ నా వల్ల కాదు ఇప్పుడు. పాడారు 2 movies లో. I mean, మై థ్రోట్ ఇస్ జస్ట్ messed up giving so many interviews. Be kind, I have another press meet to go into, so please forgive me. I thought you will hum for me. I'll hum. What do you... Okay, ready? యాందరో మీ మగాళ్ళలో అంత ఎర్రవిగిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ళు పోకడాలు చూసి ఆడవడం తప్ప. హ్యాపీ? Hi Indiaglitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.